హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. క్యాబినెట్లో ఖాళీగా ఉన్న 6 స్థానాలను భర్తీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరెవరిని మంత్రివర్గంలో తీసుకోవాలనే అంశంపై నెక్స్ట్ వీక్ ఢిల్లీకి వెళ్ళి హైకమాండ్తో డిస్కస్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేని ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాలకు ప్రయారిటీ ఇవ్వనున్నారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఇద్దరు రెడ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరిని క్యాబినెట్లో తీసుకునే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ 7తో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కానుంది. ఇంతకాలం క్యాబినెట్ విస్తరణ చేయకపోవడానికి బలమైన కారణాలే ఉన్నట్లు కాంగ్రెస్ లీడర్లు చెబుతున్నారు. మంత్రివర్గంలో తీసుకునే ఎమ్మెల్యేలే సామాజిక సమీకరణాలు కుదరక కొంతకాలం ఆ ప్రక్రియ వాయిదా పడిందని, ఆ అంశం కొలిక్కి వచ్చిన తర్వాత ఏఐసిసి నేతలు హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో బిజీగా ఉండిపోయారని, ఈ నెల 23న ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అధిష్టానం క్యాబినెట్ విస్తరణకు క్లియరెన్స్ ఇస్తుందనే ఆశలో పార్టీ నేతలు ఉన్నారు. మేము పవర్లోకి వచ్చి డిసెంబర్ 7వ తేదీతో ఏడాది పూర్తి కానున్నది. ఈలోపే క్యాబినెట్ విస్తరణ ఉంటుంది. ఇప్పటికే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు పూర్తి చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ రిజల్ట్స్ తర్వాత విస్తరణ ఉంటుందని ఓ మంత్రి చెప్పారు. పార్టీలోకి వచ్చే ముందే తనకు మంత్రి పదవి ఇస్తారని అధిష్టానం హామీ ఇచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతుండగా, ఎస్టీ సామాజిక వర్గం నుంచి తనకు తప్పక మినిస్టర్ పోస్టు వస్తుందనే ఆశలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ఉన్నారు. క్యాబినెట్లో మాదిగ సామాజిక వర్గానికి ప్రయారిటీ లేదని, తనకు మంత్రి పదవి ఇవ్వాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సైతం కోరుతున్నట్లు తెలిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నట్లుగా సమాచారం. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి మక్తలి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఆలేరు ఎమ్మెల్యే విప్ బీర్ల ఐలయ్య సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న సుదర్శన్ రెడ్డిని క్యాబినెట్లో తీసుకుని కీలక శాఖ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే అదే జిల్లాకు చెందిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సైతం పోటీ పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆసక్తికరమైన పోటీ నెలకొంది. జి వెంకటస్వామి కుమారులు వినోద్, వివేక్ ఇద్దరు కూడా మినిస్టర్ పదవి కోసం పోటీ పడుతుండగా, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ సైతం తనకు మంత్రి పదవి ఖాయమనే ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్కు మినిస్టర్ పోస్టు దక్కుతుందని ప్రచారంలో ఉంది. మహారాష్ట్ర ఫలితాల తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉంటుందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆశావాహుల్లో ఉత్సాహం, ఉత్కంఠ పెరిగింది. ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలని కొందరు ఎమ్మెల్యేలు లాబింగ్లు షురూ చేసేందుకు సిద్ధమయ్యారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు చేసేందుకు ఆ నేతలంతా రెడీ అయ్యారు. మినిస్టర్ పదవి కోసం ఇప్పటికే కొందరు సీఎం రేవంత్ వద్ద ప్రయత్నాలు చేస్తుండగా, ఇంకొంతమంది ఢిల్లీ నేతల నుంచి సిఫారసులు చేయించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరికొందరు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ద్వారా లాబింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఇవన్నీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో, ఈసారైనా క్యాబినెట్ విస్తరణ ఉంటుందో లేదో చూడాలి మరి.